ఇవి సో ఇదేంటో తెలుసా అండి, బొగ్గు పొడి, చార్కోల్ పౌడర్ అంటారు. సో జనరల్గా ఇది మనకి దొరుకుతూ ఉంటుంది బయట మార్కెట్లో కానీ. సో అయితే దీంతోని మనం మొట్టమొదటిసారిగా సో ఇంతవరకు ఎవరు చెప్పని ఒక సీక్రెట్ హెయిర్ డై చెప్పబోతున్నాం. ఇది పూర్తిగా న్యాచురల్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, ఇక వాడుకునే పద్ధతి ఏంటి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో హెయిర్ డైస్ అంటే జనరల్గా హెయిర్ డైస్ అనేవి ఎంత డ్యామేజ్ చేస్తాయో, కెమికల్ బేస్డ్ అనేవి అందరికీ ఒక అవగాహన వచ్చింది. దానివల్ల జుట్టు రాలిపోవడం, జుట్టు పలచబడిపోవడము, ఇక తొందరగా ఫేస్ మీద రకరకాల మార్క్స్ అనేవి రావడము, సో అది లోపలికి కూడా వెళ్ళిపోతుంది, రకరకాల డైజెషన్ ఇష్యూస్ రావడం, ఇలాంటి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు. అయితే మీరు చెప్పారు ఏంటంటే హెయిర్ డై కోసము చాలా న్యాచురల్ వేస్ ఉన్నాయి. సో దానిలో ముఖ్యంగా ఈ చార్కోల్ పౌడర్ అని చెప్పారు. అవునండి, బొగ్గు పొడి. ఇది పూర్తిగా బొగ్గు పొడేనా? పూర్తిగా బొగ్గు పొడేనండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ గురించి ఇది న్యాచురల్గా పిగ్మెంటేషన్, న్యాచురల్ కలరింగ్, న్యాచురల్ డైయింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది మన ఈ బొగ్గు పొడి. అంతకు ముందు బొగ్గు పొడితో పళ్ళు కూడా తోముకునేవాళ్ళు. అవును. అలా కాకుండా ఇప్పుడు మనకి హాయిగా స్కిన్ అండ్ హెయిర్ ఎక్స్టర్నల్ గానే మనం యూజ్ చేస్తే మంచి లాభాలు ఉన్నాయండి. సో బొగ్గు పొడితోని పూర్తిగా మనం హెయిర్ డై ని తయారు చేస్తాం. అవునండి. సో ఇది పూర్తి న్యాచురల్. ఇప్పుడు మీరు అన్నట్టు కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ ఎవరైతే తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు వాడుతూ ఉన్నారు, అయితే దానితో స్కిన్ అలర్జీస్ కానివ్వండి, స్కిన్ పిగ్మెంటేషన్ కానివ్వండి, రీసెంట్గా కొన్ని కేసెస్ కూడా చూస్తున్నాను. మొత్తం ఫేస్ అంతా కూడా నల్లగా అయిపోయి ఏం చేసినా కానీ అది మళ్ళీ తిరిగి రావడానికి చాలా కష్టాలు పడుతున్నారు. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా తెల్ల జుట్టు, గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి మనం ఈ న్యాచురల్ హెయిర్ డై అనేది మనము హెయిర్ ప్యాక్ అండ్ హెయిర్ డై అనేది మనం తయారు చేసి చూపిద్దామండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? సో దీనికి మెయిన్గా మన ఈ చార్కోల్ పౌడర్, బొగ్గు పొడి, దీంతో పాటు మందారాకులు, ఉసిరి పొడి, ఇండిగో పొడి అండి, నీలి ఆకు అంటాం మనం. నీలి ఆకు ఇది కూడా న్యాచురల్ గా కలరింగ్ కి హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్ గా మనం యూస్ చేసే హెన్నా పౌడర్, టీ లీవ్స్ అండి, మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్ గా వాడుకునే టీ లీవ్స్ అన్నమాట. ఓకే. సో అన్ని కూడా వెరీ న్యాచురల్, పూర్తిగా న్యాచురల్. ఇవన్నీ కూడా మనకి ఈజీగా దొరికేవే. అంతే కదండి, ఈజీగా దొరికేవే. మన కిచెన్ లో ఉన్నవి, మన తోటలో ఉన్నవి. ఒకటే మనం తెచ్చుకోవాల్సింది ఈ బొగ్గు పొడి, చార్కోల్ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. మనం ఫస్ట్ డికాక్షన్ తయారు చేసుకుందాము. ఇందులో ఈ పాత్రలో కొన్ని వాటర్ తీసుకొని, అంటే మనకు తెలుస్తుంది. అవునండి, క్వాంటిటీ ఏంటి, మన మెజర్మెంట్ ఎంత కావాలి, మనము ఎంత ప్యాక్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి, మన హెయిర్ లెంత్ ని బట్టి, ఇంట్లో ఎంతమంది పెట్టుకోబోతున్నాము దాన్ని బట్టి మనం క్వాంటిటీ రెడీ చేసుకోవచ్చు. సో ఇలా దీనికి డికాక్షన్ మనం రెడీ చేసుకోవడానికి మందారాకులు ఏవైతే మనం తీసుకున్నామో ఇవి కొన్ని ముక్కలు చేసి ఇందులో వేద్దామండి. మందార అనగానే జుట్టు కోసమే అంటారు. అవునండి, ఈ మందారాకు హెయిర్ కండిషనర్ కూడా కదా, మంచి కండిషనర్, హెయిర్ రూట్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, హెయిర్ ఫాల్ ని ప్రివెంట్ చేస్తుంది. అంతేకాకుండా ఇది కూడా కలరింగ్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో కలర్ పట్టడానికి లేదా ఇది కూడా కొంచెం కలర్ ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మనం ఒక 8 నుంచి 10 మందార ఆకులు తుంచేసుకొని మనం నీళ్ళల్లో వేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో మనం టీ యాడ్ చేద్దాం. టీ పొడి, ప్యూర్ టీ లీవ్స్ లాగా ఉన్నాయి. అవునండి. సో దాదాపుగా ఒక 2 టీ స్పూన్స్ దాదాపు టీ లీవ్స్ ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసి డికాక్షన్ తయారు చేద్దాము. సో టీ కూడా జుట్టుకి పిగ్మెంట్ ఇవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది మందార అంటే ఇది ఒక మంచి హెయిర్ కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. అవునండి. సో ఇవన్నీ కూడా జుట్టుకి చలవ చేసేవే, అంటే మన తలకి చలవ చేసేవే. అవునండి, జుట్టు పెరుగుదలకు ఉపయోగపడేవే. మనం ఎలాగో హెన్నా కలుపుకునేటప్పుడు ఈ టీ డికాక్షన్ అనేది వాడుతూ ఉంటాము. సో హెయిర్ వాష్ అప్పుడు ఈ మందార లీవ్స్ అనేవి వాడుతూ ఉంటాము. అవును. సో టీ డికాక్షన్ ఒకటి ఈ నల్లగా పిగ్మెంట్ ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట టీ. సో ఇలా కొన్ని రోజులు వాడితే కనుక ఈ నలుపుదనం అనేది అలా ఉండిపోతుందేమో ఇంకా. అవునండి, అంటే ఫాస్ట్ గా ఏదైతే గ్రే హెయిర్ వస్తుందో దాన్ని స్లో డౌన్ చేస్తుంది. ఓకే.
ఆల్రెడీ అయిన దాన్ని బ్లాకిష్గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ న్యాచురల్గా గ్రేయింగ్ ప్రాసెస్ అనేది స్లో డౌన్ చేస్తుంది. ఇది మనం ఒక 10 minutes అలా బాయిల్ చేసుకుంటే కనుక కలర్ ఇప్పుడే వస్తుంది. సో ఈ టీ లీవ్స్ కూడా ఇలాంటి మనం అనుకున్న తీసుకొచ్చినట్లుగా చాలా టీ లీవ్స్ అంటే టీ లీవ్స్ లాంటివి తీసుకురావాలి. సో దాన్ని చాలా పౌడర్ చేసి అలా కాకుండా. అవునండి. సో ఇది మరుగుతూ ఉంది. ఇది మరిగేలోపు మనం ఇంకేదైనా ప్రిపరేషన్ తయారు చేసుకుందామండి. ఓకే, అంతవరకు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుందాము. ఓకే. సో ఇది మనము కలుపుకోవడానికి ఐరన్ కడాయిలో వేసుకుంటే ఐరన్ కడాయిలో ఉన్న ఐరన్ కంటెంట్ కూడా ఇందులోకి వస్తుంది అనమాట. సో మనము ఇందులో కలుపుకుందామండి. సో మొదటగా మనము హెన్నా పౌడర్ తీసుకుందాము. సో ఈ హెన్నా పౌడర్లో కూడా చాలా రకాలు వస్తున్నాయి మార్కెట్లో. కాకపోతే మంచి న్యాచురల్ హెన్నా పౌడర్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ బేస్డ్ ఆ హెన్నా పౌడర్ మనం తీసుకొని కలుపుకుందామండి. తగినంత క్వాంటిటీ మనకి ఎంత అవసరమో మన హెయిర్ లెంత్ని బట్టి అంత మనం తీసుకుందాము హెన్నా పౌడర్. దాని తర్వాత మనం అనుకున్నట్టు 1 టీ స్పూన్ ఉసిరి పొడి వేస్తున్నామండి. ఉసిరి కూడా జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇది ఓన్లీ కలరింగ్కే కాకుండా జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అవునండి. ఉసిరి పొడి, తర్వాత ఇండిగో పౌడర్, ఇది ఒక 1 స్పూన్ అండి. అండ్ అసలైనది మనది చార్కోల్ పౌడర్. చార్కోల్ పౌడర్ అయితే ఎక్కువ తీసుకుంటామండి. 1 to 2 స్పూన్స్ మనం తీసుకుంటాము. సో ఇందులో ఇప్పుడు మనం ఏదైతే డికాక్షన్ తయారు చేస్తున్నామో అది తయారైన తర్వాత చల్లారిన తర్వాత అది మనం ఇందులో కలుపుకుంటాం. కొంచెం చల్లారినట్లుందిగా. అవునండి. సో ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాము. మంచి టీ కలర్ వచ్చింది, చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ వచ్చింది, చాలా చక్కటి తేయాకు కలర్. సో ఇప్పుడు మనము ఇది తగినంత క్వాంటిటీ కావాల్సినంత తీసుకొని మిక్స్ చేసుకుందామండి. సో ఈ విధంగా కలిపాక ఒక రోజంతా మనము రాత్రిపూట కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని అలానే ఉంచేసుకోవాలండి. పొద్దున లేచిన తర్వాత మనం చూస్తే ఇది బాగా నల్లగా ఒక కోటింగ్ లాగా వస్తుందన్నమాట. అప్పుడు దాన్ని కంప్లీట్గా మళ్ళీ ఈ విధంగా మిక్స్ చేసుకొని అప్పుడు మనము మన ఆయిల్ లేకుండా ఉన్న హెయిర్ పైన అప్లై చేసుకోవాలి. ఎస్ మ్యామ్, మీరు చెప్పినట్లే ఒక్క ½ an hourకి ఎంత తేడా వచ్చిందో చూడండి. అవునండి, వెరీ డార్క్ బ్లాక్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం హెయిర్కి అప్లై చేసుకుంటే కనుక న్యాచురల్ హెయిర్ కలర్ అనేది వచ్చేస్తుంది. తెల్ల జుట్టు అనేది నల్లగా మారిపోతుంది. అండ్ ఏదైతే మారుతుంది కూడా అది చాలా రోజులు, మినిమం 2-3 weeks ఈజీగా ఉంటుందండి. అండ్ తర్వాత కూడా ఏదైతే గ్రేయింగ్ ప్రాసెస్ అనేది కూడా మెల్లగా స్లో డౌన్ అవుతుంది. న్యాచురల్గా హెయిర్ని స్ట్రెంథెన్ చేస్తుంది కాబట్టి తెల్ల జుట్టు అనేది అధికంగా రాకుండా ఉంటుంది. సో ఇదైతే నైట్ అంతా నానబెట్టాము మనము. అవునండి, నానబెట్టాక చాలా ఎక్కువ కలర్ వచ్చేసింది. సో అది జస్ట్ చూపించడానికనే తీసుకొచ్చాము. అవునండి. సో ఈ విధంగా నైట్ అంతా దాన్ని మనం సోక్ చేసి పెడితే కనుక ఖచ్చితంగా మంచి హెయిర్ డై అనేది తయారవుతుంది. అవునండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో అందరు కూడా వాడుకోవాలని కోరుకున్నాము. సో మీరు వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వెరీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. సో దాంట్లో ఎటువంటి కెమికల్ బేస్డ్ అనేవి మనం వాడలేదు. అవునండి, సో ఖచ్చితంగా ట్రై చేయాలని కోరుకున్నాం. చార్కోల్ అంటే చార్కోల్ చాలా మంచిదే, దాంట్లో కూడా చాలా రకాల బెనిఫిట్స్ కలిగించేవే ఉంటాయి. అందుకే ఫేస్ మాస్క్ లాగా వాడుతూ ఉంటారు. అవునండి, కానీ ఇదైతే మొట్టమొదటిసారి మనం చూపించడం జరిగింది. చార్కోల్ యూజ్ చేసి మనం ఒక హెయిర్ డే అనేది అవునండి వాడుకోవాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే అండి.